హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఎంటీఎస్ ఉద్యోగాలకు అనేది ఫస్ట్ డే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరిగిందండి. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో యావరేజ్గా అయితే కొంచెం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదైతే మీకు కొంచెం యూస్ఫుల్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ అయితే మీరు రాసేటప్పుడు అయితే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడో కొంచెం మీకు అయితే అర్థమవుతుంది. అవైతే ఈ 3 షిఫ్ట్ని బట్టి అయితే నేనైతే కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై అని చేస్తున్నాను. వీడియో నచ్చినైతే లైక్ అనేది చేయండి. అదేవిధంగా ఏ రోజున షిఫ్ట్ వైజ్గా మీకు క్వశ్చన్స్ కావాలనుకుంటే కూడా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో గైస్, హైయెస్ట్గానే చూసుకుంటే స్ట్రాటజిక్ జీకే నుంచి అయితే 10 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ప్రతి షిఫ్ట్లో అయితే ఇక్కడ మ్యాక్సిమం అయితే 10 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. పాలిటిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడిగారండి. ఎకనామిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అదేవిధంగా జాగ్రఫీ నుంచి అయితే 2 or 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. మీరు చూసుకుంటే హిస్టరీ నుంచి కూడా బాగానే ఒక 3 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే సైన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకుంటే యాన్ యావరేజ్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ప్రతి షిఫ్ట్లో అయితే కొంచెం చేంజ్ అనే అవ్వచ్చు. కాకపోతే మ్యాక్సిమం అయితే ఇవైతే కొంచెం ఎక్కువ అయితే స్కోప్ అయితే ఉందండి అడగడానికి అయితే. ఇవైతే మీరు గమనించండి. స్ట్రాటజిక్ జీకే అయితే ఎక్కువ చూసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీకు అనేది ప్రతి షిఫ్ట్ వైజ్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది కూడా మీకు కావాలనుకుంటే నాకు చెప్పగలరు. సపరేట్గా వీడియో చేసి అయితే పెట్టడానికి అయితే ట్రై అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పుడు లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.